హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కి ఇమ్మెన్స్ పొటెన్షియల్ అలాగే గ్రోత్ అనేది ఉందండి. 2030కి $1 ట్రిలియన్ మార్కెట్ గా మారడానికి రెడీగా ఉందన్నమాట. ఈ ఇయర్ లగ్జరీ హోమ్ సేల్స్ అనేవి 130% పెరిగాయండి. ఇండియాలో అగ్రికల్చర్ సెక్టర్ తర్వాత సెకండ్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే సెక్టర్ ఏదైనా ఉంది అంటే అది రియల్ ఎస్టేట్ సెక్టర్ అన్నమాట. బై 2025 కి కంట్రీస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడీపీకి 13% కాంట్రిబ్యూట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మల్టిపుల్ ప్లేయర్స్ ఈ సెక్టర్ లో ఉన్నారండి. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అలాగే టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్, సస్టైనబిలిటీ మెజర్స్, ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది బాగా పెరిగే అవకాశం అనేది ఉంది. ఎకానమిక్ గ్రోత్ లో రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది కీ డ్రైవర్ అండి. 2047 కి మార్కెట్ సైజ్ $5.8 ట్రిలియన్ కి రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ రోజు ఈ వీడియోలో మనం రియల్ ఎస్టేట్ సెక్టర్ లో ఉన్న బెస్ట్ స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ కంపెనీ డిఎల్ఎఫ్ లిమిటెడ్ అండి. ఇది ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్. ఓవరాల్ డెవలప్మెంట్ కి సంబంధించి లీజింగ్, పవర్ జనరేషన్, మెయింటెనెన్స్ సర్వీసెస్, హాస్పిటాలిటీ, రీక్రియేషనల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. 22 సిటీస్ లో 14 స్టేట్స్ లో ప్రెజెన్స్ ఉంది. డౌ జోన్స్ సస్టైనబిలిటీ ఇండెక్స్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ ఇండియన్ రియల్ ఎస్టేట్ కంపెనీ అండి ఇది. 75 ఇయర్స్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ప్రెజెన్స్ ఉందన్నమాట. అలాగే 150 రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,22,652 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 4.61%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 5.47%, ఫేస్ వాల్యూ ₹2 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹9.60 ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 3,317 crores ఉంది. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో కంపెనీ 1,521 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 1,348 crores పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2022 లో కంపెనీ 1,495 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 32% నుండి 34% కి పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో కంపెనీ 518 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. 2023 డిసెంబర్ లో 656 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. అంతకుముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 622 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది ఉంది. కంపెనీ బ్యాలెన్స్ షీట్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ డెట్ ని గ్రాడ్యువల్లీ డిక్రీజ్ చేసుకుంటూ వస్తుందండి. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 74.08% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ క్వార్టర్ నామినల్ గా తగ్గింది 15.89% నుండి 15.75% కి. డిఏ షేర్ హోల్డింగ్ 5.27% నుండి 5.47% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 4.76% నుండి 4.72% కి తగ్గింది క్వార్టర్. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹898.50 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 17% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 81% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 152% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ శోభా లిమిటెడ్ అండి. 1995 లో ఇన్కార్పొరేట్ అయింది. ఇది ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ అన్నమాట. టౌన్షిప్స్, హౌసింగ్ ప్రాజెక్ట్స్, కమర్షియల్ ప్రెమిసెస్ కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్ చేస్తుంది అనమాట. ఇంటీరియర్స్, గ్లేజింగ్, అలాగే మెటల్ వర్క్స్ అండ్ కాంక్రీట్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ కూడా చేస్తుంది. కంపెనీకి 63% ఆఫ్ రెవెన్యూ బెంగళూరు నుండి వస్తుందండి. 20% ఢిల్లీ నుండి, 7% కేరళ నుండి, అలాగే గిఫ్ట్ సిటీ హైదరాబాద్, తమిళనాడు అండ్ పూణే నుండి 9% రెవెన్యూ వస్తుంది అనమాట. లూలు గ్రూప్ బయోకాన్, డెల్, బాస్క్, సింజన్, తాజ్ హోటల్స్, హెచ్సిఎల్, విప్రో, ఇన్ఫోసిస్, ఐటీసీ హోటల్, హువై టెక్నాలజీస్, మణిపాల్ గ్రూప్ కి ప్రాజెక్ట్స్ డెలివరీ చేసింది. 31st March 2023 కి కంపెనీ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో 128 million square feet డెవలపబుల్ ఏరియాని డెలివరీ చేసిందండి. సిన్స్ ఇన్సెప్షన్ నుండి 70.33 million square feet లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,407.30 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 8.32%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 4.24% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ ₹10 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹9.56 ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 2,023 crores ఉంది. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 క్వార్టర్ లో 685 crores సేల్స్ పోస్ట్ చేసింది. డిసెంబర్ 2022 లో 868 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో అనేది డీ గ్రోత్ కనిపిస్తుంది. బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% నుండి 11% కి పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ 32 crores నుంచి 15 crores కి తగ్గిందండి ఇయర్ ఆన్ ఇయర్. అండ్ ఈ కంపెనీ కూడా లాస్ట్ 3 years నుంచి డెట్ ని గ్రాడ్యువల్లీ డిక్రీజ్ చేసుకుంటూ వస్తుందండి. మార్చ్ 2022 లో 2,529 crores డెట్ ఉంటే సెప్టెంబర్ 2023 క్వార్టర్ కి 2,023 crores కి తగ్గించుకుంది డెట్ ని. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 52.28% ఉంది డిసెంబర్ 2023 కి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ నామినల్ గా తగ్గింది 11.22% నుండి 11.13% కి తగ్గింది క్వార్టర్. అండ్ డిఏ షేర్ హోల్డింగ్ 14.95% నుండి 17.23% కి పెరిగింది.
పబ్లిక్ షేర్ హోల్డింగ్ 21.54% నుండి 19.36% కి తగ్గింది క్వార్టర్ అండ్ క్వార్టర్. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1560 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 156% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year PL లో 179% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ పిఎస్పి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అండి. ఇది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ. 2008 ఆగస్ట్ లో ఇన్కార్పొరేట్ అయింది. ఇండియాలో ఇండస్ట్రియల్, ఇన్స్టిట్యూషనల్, గవర్నమెంట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ని కన్స్ట్రక్షన్ చేస్తుందన్నమాట. ఈ కంపెనీకి 3 decades ఎక్స్పీరియన్స్ ఉందండి. కంపెనీ సబ్సిడరీస్ యుఎస్ఏ లో 2 మిడ్ స్కేల్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నాయండి. ఈ కంపెనీ సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ అనమాట. 196 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసింది. టైమ్ కి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తుందనే ట్రాక్ రికార్డ్ ఉందన్నమాట. 50% రెవెన్యూ గుజరాత్ స్టేట్ నుండి, అలాగే 36% రెవెన్యూ యూపీ నుండి, 14% రెవెన్యూ మహారాష్ట్ర నుండి వస్తుంది కంపెనీకి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2484 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 24.8% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.1%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 43 రూపీస్ ఉంది. ఇండస్ట్రీ పిఈ 27.7 ఉంటే స్టాక్ పిఈ 16 మాత్రమే ఉంది. సో పిఈ రేషియో వైజ్ పిఎస్పి ప్రాజెక్ట్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. మోర్ ఓవర్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 1612 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 690 రూపీస్ మాత్రమే ఉందండి. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా పిఎస్పి ప్రాజెక్ట్స్ అండర్ వాల్యూడ్ కంపెనీ అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 400 crores ఉంది. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే లాస్ట్ క్వార్టర్ అండ్ డిసెంబర్ క్వార్టర్ లో 697 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. అంతకుముందు క్వార్టర్ అండ్ సెప్టెంబర్ క్వార్టర్ లో 607 crores సేల్స్ పోస్ట్ చేసింది. డిసెంబర్ 2022 లో 497 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12% నుండి 10% కి తగ్గిందండి. నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో కంపెనీ 35 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. 2023 డిసెంబర్ లో 33 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కొంచెం డిగ్రోత్ అనేది కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ కూడా నెట్ ప్రాఫిట్ అనేది తగ్గింది 39 crores నుంచి 33 crores కి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 66.22% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ క్వార్టర్ తగ్గింది 4.23% నుండి 3.30% తగ్గింది. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ 5.35% నుండి 5.01% తగ్గింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 24.20% నుండి 25.48% కి పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 691 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 13% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year PL లో 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ క్యాప్సైట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండి. కంపెనీ హౌసింగ్, హై రైజెస్, సూపర్ హై రైజెస్, స్పెషాలిటీ బిల్డింగ్స్, అలాగే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి టర్న్ కీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఈ సర్వీసెస్ ని లీడింగ్ రియల్ ఎస్టేట్ అండ్ గవర్నమెంట్ బాడీస్ కి ఆఫర్ చేస్తుందండి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 కి కంపెనీ ఆర్డర్ బుక్ 10,233 crores ఉందండి. అండ్ కొత్తగా 1,725 crores ఆర్డర్ కూడా వచ్చిందనమాట. ఈ ఆర్డర్ బుక్ లో 63% పబ్లిక్ సెక్టర్ ఆర్డర్స్ ఉన్నాయండి. అండ్ గోద్రేజ్ అండ్ రేమండ్ నుండి రిపీటెడ్ ఆర్డర్స్ కూడా రిసీవ్ చేసుకుంది. కేటగిరీ వైజ్ చూస్తే 76% ప్రాజెక్ట్స్ హై రైజ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే 43% రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ కంపెనీకి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2179 crores ఉందండి. ఆర్ఓసి 16.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.78%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 12 రూపీస్ 60 పైసా ఉంది. ఇండస్ట్రీ పిఈ చూస్తే 30 ఉంటే స్టాక్ పిఈ 24.2 మాత్రమే ఉందండి. సో పిఈ రేషియో వైజ్ క్యాప్సైట్ ఇన్ఫ్రా అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అన్నమాట. మోర్ ఓవర్ ఇంట్రెన్సిక్ వాల్యూ 409 రూపీస్ ఉంటే కరెంట్ ప్రైస్ వచ్చేసరికి 258 రూపీస్ ఉందండి. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చి చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 360 crores ఉంది. అండ్ కంపెనీకి కొంచెం రెడ్ ఫ్లాగ్ ఏంటంటే ప్రమోటర్ ప్లెడ్జ్ అనేది 38.5% ఉందండి. అండ్ కంపెనీ క్వార్టర్లీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో కంపెనీ 443 crores సేల్స్ పోస్ట్ చేస్తే డిసెంబర్ 2023 లో 481 crores సేల్స్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ అండ్ సెప్టెంబర్ క్వార్టర్ లో 422 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 20% నుండి 18% కి తగ్గింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 2022 డిసెంబర్ లో 23 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 30 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జనవరి 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 34.67% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 10.08% ఉందండి. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ 9.74% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 45.50% ఉంది. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ లో కనుక చూస్తే ముకుల్ మహావీర్ అగ్రవాల్ గారికి 7.09% స్టేక్ ఉంది ఈ కంపెనీలో. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 256 రూపీస్ 65 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది.
అండ్ 1 year PE లో 101% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండి. ట్రాన్స్పోర్టేషన్, ఇంజనీరింగ్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అలాగే సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ పైలింగ్ వర్క్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసే బిజినెస్ చేస్తుంది. ఈ కంపెనీ కన్స్ట్రక్షన్ స్పేస్ లో 90 ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసిందండి. కంపెనీకి మహారాష్ట్ర నుండి 68% రెవెన్యూ, ఎన్సీఆర్ నుండి 28%, గుజరాత్ నుండి 3%, ఉత్తరప్రదేశ్ నుండి 1% రెవెన్యూ వస్తుంది. కంపెనీకి మేజర్ క్లయింట్స్ సిట్కో, డిఎంఆర్సి, ఎంఎంఆర్సి, ఎంఎస్ఆర్డిసి, ఎన్హెచ్ఏఐ, జేఎస్డబ్ల్యూ, ఎల్ఎన్టీ అండి. ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో కంపెనీ గౌర్గావ్ మలంద్ లింక్ రోడ్డు ప్రాజెక్ట్ వర్త్ 3,100 crores గెలుచుకుంది. అలాగే చెన్నై ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ వర్త్ 3,600 కూడా ఓన్ అయిందనమాట. యాజ్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో కంపెనీ ఆర్డర్ బుక్ 16,500 crores ఉందండి. బై 2027 కి కంపెనీ 1 బిలియన్ రెవెన్యూ కంపెనీగా మారాలని ఎయిమ్ గా పెట్టుకుంది. అలాగే ఆర్డర్ బుక్ ని కూడా 25,000 crores బిల్డ్ చేయాలని అనుకుంటుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,985 crores ఉంది. ROCE 17.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.4%, ఫేస్ వాల్యూ ₹5, ఎర్నింగ్ పర్ షేర్ ₹40 ఉంది. ఇండస్ట్రీ PE 24.1 ఉంటే స్టాక్ PE 16.5 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ కంపెనీకి ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే ₹810 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 659 మాత్రమే ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 669 crores ఉంది. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో కంపెనీ 1,219 crores సేల్స్ పోస్ట్ చేస్తే డిసెంబర్ 2022 లో 1,062 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 14% నుండి 15% కి పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో కంపెనీ 71 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. 2023 డిసెంబర్ లో 83 crores పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 73 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ డిసెంబర్ 2023 కి 46.64% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ క్వార్టర్ తగ్గింది 10.01% నుండి 8.70% కి. టీఎస్ షేర్ హోల్డింగ్ మాత్రం 14.79% నుండి 16.64% కి పెరిగింది. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 28.54% నుండి 28% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹663.30 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 64% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 156% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.